హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మినిస్టర్. ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా పాల్కోవా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఐరన్ కడాయిని యూజ్ చేశాను. కడాయిలో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేయడం వల్ల బాండలి అడుగు అంటదు. ఇప్పుడు నేను దాంట్లో 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూజ్ చేశాను. ఇప్పుడు మనము ఈ పాలల్లో ఒక గరిట పెట్టుకొని తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుతూ ఉండడం వల్ల పాలల్లోంచి మీగడ సపరేట్ అవ్వకుండా అందులోనే ఉంటుంది. అంతేకాకుండా కోవా అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. మనం పోసిన 1 లీటర్ పాలల్లోంచి నీళ్ళన్నీ ఇంకిపోయి బాగా దగ్గర పడేదాకా ఇలా తిప్పుతూ ఉండాలి. పాలల్లోంచి నీళ్ళు ఇంకిపోవడం వల్ల ఒక ముద్దలాగా తయారవుతుంది. అప్పుడే మనకి కోవా అనేది రెడీ అయినట్టు. ఇలా జరగడానికి కనీసం 25 నుంచి 30 నిమిషాలు పడుతుంది. అప్పటిదాకా మనం ఈ పాలని అలాగే కంటిన్యూస్గా గరిటెతో తిప్పుతూ ఉండాలి. నాకు పాలు ఈ స్టేజ్కి రావడానికి 30 నిమిషాల టైం పట్టింది. చూసారు కదా కోవా ఎంత చక్కగా దగ్గర పడిందో. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో 250 గ్రామ్స్ చక్కెరని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చక్కెర కూడా బాగా కరిగిపోయేటట్టు కలపాలి. చూడండి కోవా అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్లో మనకి కోవా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కోవాని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కోవా అనేది వేడిగా ఉన్నప్పుడే ఒక చిన్న గిన్నె తీసుకొని దానిపైన బాగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల కోవా బాగా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. కోవా కొద్దిగా చల్లారాక మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేతిలోకి కొద్దిగా నెయ్యిని తీసుకోవాలి. ఆ నెయ్యిని చేయి మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల కోవా అనేది మన చేతికి అస్సలు అంటుకోదు. ఇప్పుడు నేను కోవాని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసి వీడియోలో చూపించిన విధంగా బిళ్ళల్లాగా చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన షేప్లో కోవాని తయారు చేసుకోవచ్చు. చూసారు కదా కోవాని ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఖచ్చితంగా ఈ స్వీట్ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.